నేను తీసుకున్న డెసిషన్ ఏంటి? నేనేం చేస్తున్నాను? వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. ఫుడ్ బిజినెస్ గురించి నేను ఏ డిసిషన్ నాకు థర్డ్ ఆర్డర్‌గా రాగి మురుకులైతే వచ్చాయి. మనమేం కొనలేకపోతున్నాం. మనతో ఏం అవ్వడం లేదు. ఇంకా మనం ఎంతగా ఎదగాలి అని ఈ పెద్ద పెద్ద షాప్సే చూపిస్తాయి మనకి. ఈ కప్స్ బాగా నచ్చాయి నాకు. కానీ నేను వచ్చిన పని వేరేది. సో, అక్కడే పెట్టేస్తున్నా. అందరికీ హాయ్. లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేస్తాను. నాకు ఎప్పటి నుండో ఫుడ్ బిజినెస్ చేయాలి, ఫుడ్ బిజినెస్ పైన చాలా ఇంట్రెస్టింగ్ ఉండేది. అంటే పెద్ద పెద్ద బిజినెస్లు అనుకోకండి, చిన్న చిన్నవే. ఒక 5 months బ్యాకే నేను ఇంకా మా ఫ్రెండ్స్ కూడా కొన్ని ప్లాన్ చేసాం, కానీ డబ్బుల వల్ల ఏవి వర్కౌట్ కాలేదు. ఈ మధ్య మా మామ కూతురు ఒక ఐడియా ఇచ్చింది. క్లౌడ్ కిచెన్ స్టార్ట్ చేస్తున్నారు కదా అందరూ, మీరు కూడా అట్లా ట్రై చేయొచ్చు కానీ అంత అమౌంట్ మనం పెట్టలేం, చాలా కష్టం అదంతా అనిపించింది. ఇంకా కొన్ని ఆలోచించుకున్నా, కానీ ఖాళీగా ఉండొద్దు, ఏదో ఒకటి చెయ్యాలి అని డిసైడ్ అయ్యాను నేను. చిన్న పిల్లలు ఉన్నారు కాబట్టి బయటికి వెళ్ళడానికి కష్టం. సో, ఏదైనా ఇంట్లో ఉండే చేసుకోవాలి. ఏదైనా చాలా ఆలోచించాను. నేను తీసుకున్న డెసిషన్ ఏంటి, నేనేం చేస్తున్నాను వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. ఏది ఏమైనా ఇద్దరు పిల్లల్ని ఎలాంటి లోటు లేకుండా హ్యాపీగా పెంచుకోవాలి. దానికి ఎంత దూరమైనా వెళ్తా నేను. మార్నింగ్ లేవగానే నాకున్న మంచి అలవాటు ఏంటంటే డీటాక్స్ వాటర్ ఖచ్చితంగా తాగుతా నేను. పొద్దున్నే నీళ్లు తాగడం అంత నచ్చదు నాకు, అందుకే డీటాక్స్ వాటర్ అయితే తాగుతా. చాలా హెల్దీగా ఉంటుంది. నేను ఇందులో 2 tablespoon వరకు ధనియాలు, 1 tablespoon వరకు జీలకర్ర వేసుకున్నా. నాకు ఇంకా మా ఆయనకి ఇద్దరికి చేస్తున్నా. అందులో నిమ్మరసం కలుపుకొని తేనె కూడా యాడ్ చేసుకుంటే ఇంకా హెల్దీగా ఉంటుంది, ఇంకొంచెం టేస్టీగా ఉంటుంది. ప్రతిరోజు ఇవే కాదు, చేంజ్ చేస్తూ ఉంటా నేను. ఉసిరికాయలు, శంకు పూలు ఇలాంటివి కొన్ని ఉంటాయి హెల్దీవి, అవన్నీ వేడి చేసుకొని తాగుతా. డీటాక్స్ వాటర్ బాడీని బాగా రిపేర్ చేస్తుందంట. నేను కాలేజ్ డేస్ లో ఉన్నప్పుడు మా టీచర్ చెప్పింది ఇది. పెళ్లికి ముందు ఒక సెల్ఫీ తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడేదాన్ని. పెళ్ళైన తర్వాత కొన్ని ఇన్సిడెంట్స్ నన్ను ఎంత ప్రభావితం చేశాయి, ఎంత స్ట్రాంగ్ గా చేసావో మాటల్లో చెప్పలేను. మా పాపకి మార్నింగ్ ఫుడ్ ఏం ప్రిపేర్ చేయలేదు, అందుకే వేడి అన్నం మెత్తగా చేసి అందులో పాలు, కొంచెం నెయ్యి, ఉప్పు వేసి తినిపిస్తా. బాగా తింటా. ఒక 2 మొక్కలు అయితే చూపిస్తాను. ఇది డ్రాగన్, ఇంకా ఇది అవకాడో. చాలా హెల్దీ ఫ్రూట్స్ రెండు కూడా. ఇవైతే మొన్నే పెట్టాం. నాకు చెట్లు పెంచడం చాలా ఇష్టం. ప్లేస్ ఎక్కువగా లేదు, ఉండుంటే ఇంకా పెట్టుకునేదాన్నేమో. ఫుడ్ బిజినెస్ గురించి నేను ఏ డిసిషన్ తీసుకున్నా అని చెప్తా అన్నా కదా, ఇప్పుడు చెప్తున్నా, అక్కడికే వెళ్తున్నా నేను. ఏం లేదు, లోకల్లోనే కొంచెం తెలిసిన వాళ్ళకి హెల్దీగా ఫుడ్ ప్రిపేర్ చేసి ఇవ్వాలి. ప్రయత్నిస్తే తప్పులేదు, అందుకే ట్రై చేస్తున్నా. ఇంకా చూడాలి, ఎలా అవుతే అలా అవుతుంది. ఇలా చేద్దాం అనుకుంటున్నా అని వాట్సాప్ లో స్టేటస్ పెట్టగానే నాకు తెలిసిన వాళ్ళే ఒక 2 ఆర్డర్స్ అయితే ఇచ్చారు. డ్రై ఫ్రూట్స్ లడ్డు. నాకు థర్డ్ ఆర్డర్ గా రాగి మురుకులు అయితే వచ్చాయి. దానికోసమే ఇప్పుడు రాగి మురుకులకి కావలసిన సామాన్లు తీసుకోవడానికి షాప్ కి అయితే వెళ్తున్నా. నేను ముందే అనుకున్నా, ఇంట్లోవి ఏవి వాడకూడదు, బయటే తీసుకొచ్చి ఎంత లిస్ట్ అయితే అవుతుందో, ఎంత కాస్ట్ అయితే పడుతుందో అవన్నీ కూడా జెన్యూన్ గా కస్టమర్స్ కి చూపించాలి అని. మనం చేసే పని మంచిదైనా చెడ్డదైనా ఏం చేసినా జనాలు మాట్లాడుకుంటూనే ఉంటారు. అలాంటప్పుడు పట్టించుకోవాల్సిన పని అయితే లేదు. ఏదో ఒక టైంలో స్ట్రాంగ్ గా అవ్వాలి, స్ట్రాంగ్ గా నిలబడాలి, లేకుంటే ముందుకెళ్ళడం కష్టం. సో, అలాంటివి పట్టించుకోకుండా ఉంటే మన లైఫ్ చాలా బాగుంటుంది, హ్యాపీగా ఉంటుంది. నీకు ఒక సమస్య వచ్చిందని ఏడుస్తూ ఇంట్లో కూర్చుంటే ఎవరు నీ దగ్గరికి రారు. సో, అడుగు ముందుకేసి స్ట్రాంగ్ గా ఉండి మన లైఫ్ ఏంటో మనం చూసుకుంటే మనం హ్యాపీగా ఉంటాం. అప్పుడప్పుడు పెద్ద షాప్స్ కి కూడా వెళ్ళాలి, అప్పుడే మనం ఎంత వెనుకబడుతున్నామో మనకి తెలుస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, కాస్ట్లీ ఐటమ్స్ ఏ ఉంటాయో అవన్నీ చూస్తే తెలుస్తుంది. మనం ఏం కొనలేకపోతున్నాం, మనతో ఏం అవ్వడం లేదు, ఇంకా మనం ఎంతగా ఎదగాలి అని ఈ పెద్ద పెద్ద షాప్సే చూపిస్తాయి మనకి. ఈ కప్స్ బాగా నచ్చాయి నాకు, కానీ నేను వచ్చిన పని వేరేది. సో, అక్కడే పెట్టేస్తున్నా. మరెందుకు చూడడం అనుకుంటున్నారా? చెప్పాను కదా, కాస్ట్ ఎక్కువగా ఉండేవి, ఎక్స్పెన్సివ్గా ఉండేవి ఖచ్చితంగా చూడాలి. అప్పుడే తెలుస్తుంది మనం ఏ పొజిషన్లో ఉన్నామన్నది. ఎక్కడికి వెళ్ళినా చాలా అట్రాక్ట్ అవుతాం, ఏవేవో కొనాలి అనుకుంటాం, కానీ అన్నీ మన వల్ల కాదు, అన్నీ కూడా కొనకూడదు.
కానీ టైం వచ్చినప్పుడు మనకి నచ్చినవి, ఇష్టమైనవి ఖచ్చితంగా కొంటాం, కొనాలి. కొంతమంది నా ఫ్రెండ్స్ అంటూ ఉంటారు, నీ హస్బెండ్ గురించి ఎప్పుడు పాజిటివ్గా చెప్తావు, నెగిటివ్గా ఏమి ఉండవా, గొప్పలు చెప్తావా అని. కానీ ఒకటి చెప్పనా, నేను ఇలా ఉంటాను, ఇవన్నీ చెయ్యగలను అని నాకు నా హస్బెండే చెప్తాడు. నాలో ఉన్న పాజిటివ్స్ అన్నీ కూడా తనే చెప్తాడు. నేనేం చేయగలను, నాలో ఏది బాగుంటుంది కూడా తనే చెప్తాడు. జెన్యూన్గా ఒక ఫ్రెండ్లా చెప్తాడు నాకు. తను చెప్పేదాన్ని బట్టి చాలా నమ్మకం వస్తుంది నా మీద నాకు. అదే నా లైఫ్లో నన్ను ముందుకు తీసుకెళ్తుంది. ఈ మధ్య మాత్రం బేసిక్గా నేను చాలా మాట్లాడగలను, చాలా చెయ్యగలను. నేను అవన్నీ నాకు తెలుసు. ఈ యూట్యూబ్ ఛానల్ కూడా నేనేం టైంపాస్ కోసం కాదు, నేనేం చేయగలను, నేనేంటి అని నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. నేను ఛానల్ స్టార్ట్ చేశాక కూడా చాలా నెగిటివిటీని ఫేస్ చేశాను. ఒక పెద్ద మనిషి డైరెక్ట్గా అనింది, మా ఇంట్లో మనిషి, నేను చూసి ఊరోళ్ళందరూ నవ్వుతున్నారని. ఆ మాట నుండి బయటపడడానికి చాలా టైం పట్టింది నాకు. అప్పుడు అందులో నుండి బయటికి తీసుకొచ్చి, లేదు అవన్నీ వదిలే, అవన్నీ పట్టించుకోవద్దు, ఏదైనా స్టార్ట్ చేసినప్పుడు ఫోకస్ అంతా దానిపైనే ఉండాలి అని నన్ను ఎంకరేజ్ చేసింది కూడా నా హస్బెండే. అందుకే నాకు పాజిటివ్గా అనిపిస్తాడు. కొన్ని విషయంలో ఏవైతే నేను కొన్ని మిస్ అయ్యానో అవి తన వల్ల కొన్ని నెరవేర్చుకుంటా. నేను నీకు తప్పు అనిపిస్తే చెయ్యకు, నీకు కరెక్ట్ అనిపిస్తే చెయ్యి, నువ్వు హ్యాపీగా ఉండే పనే చెయ్యి, ఈ 3 మాటలు చెప్తాడు నాకు. ఇంకా మాటల్లో పడి చెప్పలేదు కదా, రాగి మురుకులకి కావలసిన సామాన్లన్నీ తీసుకున్నా నేను. దీని కాస్ట్ అయితే నాకు 160 పడింది. 1/2 kgనే మురుకులు చెప్పారు వాళ్ళు, రాగి మురుకులు పిల్లల కోసం. 1/2 kgనే ఎందుకు చెప్పారు అంటే, నేను స్టార్టింగ్ స్టేజ్లోనే ఉన్నాను కదా, బాగుంటే ఇంకొంచెం ఎక్కువ చేయించుకుంటా అన్నారు. తప్పు లేదు, ఎలాంటి అనుభవం లేని నన్ను వాళ్ళు నమ్మాల్సిన అవసరం అంతకంటే లేదు. సో వాళ్ళవి కూడా డబ్బులే. ఇది నేను చేస్తున్న 3rd ఆర్డర్. ఒక 2 ఆర్డర్స్ అయితే డ్రై ఫ్రూట్స్ లడ్డూనే చేశాను, పాజిటివ్ రివ్యూసే వచ్చాయి నాకు. మా సైడ్ అంతగా ఏం ఆర్డర్స్ ఇచ్చి చేయించుకోరు. చూద్దాం ఎలా సాగుతుందో.